బంగారం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? అంత ఖరీదైన బంగారాన్ని ఎలా భద్రంగా ఉంచుకోవాలి? దాని నాణ్యత తగ్గకూడదంటే, ఆ తలుకులు మసకబారకూడదంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ బ్లీచింగ్ పౌడర్తో కలిసిన వాషింగ్ పౌడర్తో కలిసిన రియాక్షన్ జరగదు. కానీ 22K 18K వంటి ఆభరణాల్లో రియాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే బంగారంతో పాటు రాగి, వెండి వంటి లోహాలు 18K 22Kలో కలుస్తాయి. బ్లీచింగ్ పౌడర్లోని క్లోరిన్ వీటితో ప్రతిచర్య చేసి ఆభరణం రంగు మసకబారటం, మెరుపు తగ్గడం, మచ్చలు పడటం, లోహం బలహీనపడే అవకాశం ఉంది. వెంటనే శుభ్రమైన నీటితో కడగాలి. మృదువైన గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి. రంగు మారిన, మెరుపు తగ్గిన నమ్మకమైన బంగారం దుకాణంలో పాలిష్ చేయించాలి. అందుకే బాత్రూమ్ శుభ్రం చేసేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ ఉన్న క్లీనర్లు వాడేటప్పుడు బంగారు ఆభరణాలు తీసేయడం మంచిది. పర్ఫ్యూమ్లు, డియోడ్రెంట్లు, హెయిర్ స్ప్రేల వల్ల ఆభరణంపై పొర ఏర్పడి కాంతి తగ్గుతుంది. కాస్మోటిక్స్ వల్ల మురికి పేరుకుపోయి మెరుపు తగ్గుతుంది. శానిటైజర్లు తరచూ తగిలితే మెరుపు తగ్గే అవకాశం ఉంది. చెమట ఎక్కువసేపు ఉంటే మురికి పేరుకుపోయి కాంతి తగ్గుతుంది. బంగారు వస్తువుల్ని వీటికి దూరంగా ఉంచాలి. బ్లీచింగ్ పౌడర్, డిటర్జెంట్, వాషింగ్ పౌడర్లు, టాయిలెట్ క్లీనర్లు, యాసిడ్లు, క్లోరిన్ కలిగిన నీరు సహజంగా వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు. ఆ నీరు బ్లీచింగ్ వాసన వస్తుంది. అంటే మన చేతికి ఉన్న ఉంగరాలు, గాజులు లాంటివి తీసివేయాలి. పర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, డియోడరెంట్, లోషన్లు, క్రీములు, మేకప్ ఉత్పత్తులు ఇతర ఆభరణాలతో కలిపి ఉంచటం, ముఖ్యంగా వెండి, రాగి వస్తువులతో కలిపి ఉంచటం లాంటివి ఇసుక, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాలు, అధిక వేడి లేదా మంట దగ్గర బంగారు ఆభరణాలు ఉంచకూడదు. ఇంట్లోనే సులభంగా శుభ్రం చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. గోరువెచ్చని నీటిలో కొద్దిగా మృదువైన లిక్విడ్ సోప్ కలపండి. ఆభరణాన్ని 10 నుంచి 15 నిమిషాలు అందులో ఉంచండి. చాలా మెత్తని బ్రష్తో మెల్లగా శుభ్రం చేయండి. శుభ్రమైన నీటితో కడిగి మెత్తని వస్త్రంపై పూర్తిగా ఆరబెట్టండి. ముత్యాలు, పచ్చలు, పగడాలు వంటి సున్నితమైన రాళ్ళు ఉన్న ఆభరణాలను ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం మంచిది కాదు. ఇంటి పనులు చేసే సమయంలో స్నానం లేదా ఈతకు వెళ్లే ముందు బంగారు ఆభరణాల్ని తీసేయండి. వ్యాయామం లేదా కష్టమైన శారీరక పనుల విషయంలో ధరించకపోవడమే మంచిది. మెత్తని గుడ్డ లేదా ప్రత్యేక జ్యువెలరీ పౌచ్ లో ఉంచండి. ప్రతి ఆభరణాన్ని విడివిడిగా భద్రపరచండి. తేమ తక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచండి. క్రీములు, లోషన్లు, మేకప్ వేసుకున్న వెంటనే ఆభరణాలు ధరించవద్దు.